కొంచెం ఆ మాట ఈ మాట చరిత్ర చెప్పడం, కొంచెం మంచి బుద్ధులు చెప్పడం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం లేదు. కాబట్టి పేరెంట్స్గా మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో దోస్తారైతుంది, ఎప్పుడు పోతున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నా లేదా, వాని ప్రపంచం వానికైనా అని కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇది ఒకప్పుడు మీకు తెలుసు 10 మంది 12 మంది, మీరు ఎక్కట ఎంతమంది అక్క చెల్లెలంటే మేము 5 మంది అక్క చెల్లెలు, ఎంతమంది అన్నములు అంటే 6 మంది అన్నములు, అంటే గంత గొప్ప పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉన్న వ్యవస్థ. ఇవాళ పట్టణాల్లో మనం ఉన్నాం, మనకు పెద్ద కుటుంబాలు లేవు, ఇద్దరే పిల్లలు, ఒకరే పిల్లలు. ఇంక ఇప్పుడు ఈ మధ్య అయితే అబ్బో ఇద్దరు కూడా ఒక్కరే అంటాను. అంటే ఆ ఇద్దరిని ఒకప్పుడు 10-12 మంది పిల్లలు ఉన్నప్పటికి కూడా ఏ అలవాట్లు లేకుండా తల్లే పెళ్లి చేసింది, తండ్రే పెళ్లి చేసిండ్రు. వాడు ఎట్లా బతకానో మనం నిర్దేశించినాం. కానీ వాళ్ళు ఇద్దరే పిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు మనం చేస్తామా లేదా తెలియని పరిస్థితి వచ్చింది, వాడు మన కంట్రోల్ ఉంటాడో లేదా తెలియని పరిస్థితి వచ్చింది, వాడు ఎప్పుడు మనకు మంచి కీర్తి తెస్తాడో ఎప్పుడు అపకీర్తి తెస్తాడో తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను అర్బన్లో ఉండేవాళ్ళు నేను చూస్తుంటా, ఈ అపార్ట్మెంట్ ఉన్న ఆ అపార్ట్మెంట్లకు సంబంధం తక్కువ ఉంటుంది, ఈ ఇంట్లో ఏముండదు ఆ ఇంట్లో తక్కువ ఉంటుంది. కాబట్టి కాలనీలలో ఉండేవాళ్ళు ఈ మధ్య నేను చూస్తున్న ఒక మంచి వాతావరణం వచ్చింది. కాలనీలలో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు, బస్సులో ఉండే వాళ్ళకు పాలక మండలిలో వచ్చి కొంచెం సండేనో నెలకోసారో మీటింగ్లు పెట్టుకొని మంచిది చెడుని చర్చించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారు. డెఫినెట్గా ఒక మంచి శుభపరిణామం. జనరల్గా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఆ ఎమ్మెల్యే అత్తే మాకేంది, ఆ ఎంపీ అత్తే మాకేంది అని ఒరిగబెట్టే ఉందా, చేసేది ఉందా అనే భావన ఉంటుంది. కానీ ఈ మధ్య చూస్తున్నా ఎక్కడో కాడ వెతుక్కుంటున్నాం మనం. అంటే సంఘటిత శక్తి, ఐక్యత, సమస్యలు ఉమ్మడిగా పరిష్కరించుకునే వాతావరణం బ్రహ్మాండంగా వచ్చింది. అది మంచి శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఐక్యత ఇట్లా కొనసాగించండి. నాలుగోది ఏంటిది, మీకు వైన్ షాప్ల గురించి ఒక మాట చెప్పాలి. మీకు నేను కొత్తగా ఆర్థిక మంత్రి అని మీకు తెలుసు. ఇంతకుముందు మా మిత్రుడు వారి చెప్పింది కదా, తెలంగాణ ఉద్యమకారుడు అని. కాదు, ఇప్పుడు చక్రపాణి గారు చెప్పారు. 14 ఏళ్ళు ఎట్లా కొట్లాడినామో మీరంతా సజీవ సాక్ష్యం. తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఒక్కటి తెలియంది, మీరు ఊహించేది ఒకటి ఉన్నది. నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినాడు స్టాంప్ డ్యూటీ ఎంత పైసలు వచ్చేది, మోటార్ వెహికల్స్ ట్యాక్స్ ఎంత వచ్చేది, లిక్కర్ పైసలు ఎంత వచ్చేది, నా లెక్కుంటే. నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు 10,400 కోట్ల రూపాయలు, 10,800 కోట్ల రూపాయలు, అంకె సక్క అది లేదు, 10,800 కోట్లు సంవత్సరానికి తాగే లిక్కర్ సీసాల మీద వచ్చిన డబ్బు 10,800 కోట్లు ఉండే. ఇవాళ ఎంత తెలుసా మీకు? 50,000 కోట్లు వస్తుంది. 50,000 కోట్లు. ఈ పుసుకున్న ఈ లిక్కర్ షాప్ కనుక బంద్ చేస్తే జీతాలు కూడా ఇవ్వడానికి పైసలు లేవు. అంటే మనం పురోగమనంలో లేము, తిరోగమనంలో ఉన్నాం మనం. అంటే లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం గొప్ప ఆదాయం కాదు. అంటే ఎన్నో సంవత్సరాలు కొల్లగొడితే తప్ప ఇగో ఈ 50,000 కోట్లు గుర్తుపెట్టుకోండి. ఓ ఇండస్ట్రీస్ పెరిగితే వచ్చే ట్యాక్స్ కావాలి, ఓ ఇండ్లు కట్టుకుంటే వచ్చే ట్యాక్స్ కావాలి, ఓ కార్లు కొనుక్కుంటే వచ్చే ట్యాక్స్ కావాలి. కానీ ఇవన్నీ మంచి ట్యాక్సులు. ఓ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అమ్ముకుంటానో, లేకపోతే కోల్ మైన్స్ అమ్ముకుంటానో, మైన్స్ అమ్ముకుంటానో, రియల్ ఎస్టేట్ అమ్ముకుంటానో, లేకపోతే ఇంకా ఇతరత్ర ఇండస్ట్రీస్ వస్తానో, అట్లాంటి ఆదాయం గొప్ప ఆదాయం. కానీ తాగుడు ద్వారా వచ్చే ఆదాయం మంచి ఆదాయం కాదు. అది పెరుగుతుంది అంటే సమాజంలో ఎక్కడో మనకు టెన్షన్ పెరుగుతున్నట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడో కొంత బాధను అనుభవిస్తున్నట్టు లెక్క. మనం చెప్తలేరు. కానీ చాలామంది పేరెంట్స్ ఇవాళ ఆ చిన్న కుటుంబం అయినా చింతలేని కుటుంబంగా లేదు. వాళ్ళు కూడా ఎక్కడో టెన్షన్ ఉన్నారు. ఇవాళ ఏ కుటుంబానికి కదిలించా కూడా ఏదో రకమైన టెన్షన్ ఉంది. నేను 100 సార్లు చెప్తున్నా, టెన్షన్ విచ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈజ్ ప్రివేల్డ్ బై ద సొసైటీ చెప్తున్నాం. ఇవాళ అట్లాంటి దాన్ని ఇవాళ ఆ సమాజం చేత రుద్దబడ్డ ఈ అన్నీ కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి మాకు మాత్రమే ఉండదు. అవి మీకే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, మీకే ఉంటాయి. ఇది చేయకూడదు బిడ్డ, ఇది మంచిది కాదు బిడ్డ, దీనివల్ల నష్టం వస్తుంది బిడ్డ అని చెప్పి మళ్ళీ కాలనీలలో ఉండే పాలక పెద్దలు మాత్రమే చెప్పాలి. షాపు మార్చమని చెప్పి పెడతారు ఒకటి,
అసలు షాప్కే పోకుండా ఉండేదాన్ని చేసే శక్తి మీకు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అది చేయాలి తప్పకుండా.